కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడిండని మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు కానీ మరి నార్మల్ పీపుల్ కూడా పోరాడారు. మరి వాళ్ళకు గుర్తింపు ఎక్కడిచ్చిండు మన కేసీఆర్ గారు? గుర్తింపు లేక ఇంట్లోళ్ళకు సీట్లు ఇచ్చి ఎలక్షన్లలో నిలబెట్టిండు. ఎందుకంటే ఒక కంచు గోడ కట్టుకున్నాడు. ఎవరు వచ్చి మళ్ళీ దీన్ని డిస్టర్బ్ చేయొద్దు, మా వాళ్ళే చాలా మంది ఉండాలని. వాళ్ళ గురించి పట్టించుకొని కేసీఆర్ గారు ఇప్పుడు వీళ్ళకు ఏమంటారు, మా తెలంగాణ మొత్తానికే అదైపోయింది. అరే ఒక్కడి చెప్తా, అది ఫ్లైఓవర్ అయినా ఏదైనా సిమెంట్ వర్క్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిజంగా ఈ రిమార్కే. అది ఎవడు నమ్మినా నమ్మకపోయినా, ఎందుకనంటే కాళేశ్వరం చుట్టుపక్కల ఉన్నోళ్ళని అడగండి. కాళేశ్వరం గురించి ఇంతగానో నేను మాట్లాడుతున్నా కదా. కాళేశ్వరం దగ్గర నాచారం అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో సరిగ్గా కరెంట్ ఉండదు, అసలు బస్సెసే లేవు. అక్కడికి మాత్రం ప్రాజెక్టులు పోయినాయి కానీ మరి గవర్నమెంట్ నుంచి ఎలాంటి బస్సులు, అంబులెన్సులు ఇలాంటి ఏం పోవెందుకు ఆ ఊరికి? ఒక్క లెక్క ఉరుకుతారా ఊరోళ్ళు? కాళేశ్వరం దగ్గరనే ఉంటుంది కదా. అది పట్టించుకోవడానికి మంచిగానే గుర్తింపు ఉన్నది. మరి దీనికి ఎలాంటి గుర్తింపు లేదు. ఎందుకనంటే అది డబ్బులు లక్షల కోట్లు వస్తుంది, ఇది రాదు కాబట్టి పట్టించుకోలేదు. ఇప్పుడు బస్సెస్ పోతున్నాయి రేవంత్ రెడ్డి సార్ వచ్చినప్పటి నుంచి. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం రా బాబు.